హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. జగన్ అక్రమాస్తుల కేసులపై హైకోర్టుకు ఎదురుదెబ్బ, సుప్రీంకోర్టు ఆదేశాలు అనే అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలిసే అవకాశం ఉంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. భారతీయ సిమెంట్స్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. తెలంగాణ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ స్వాధీనం చేసుకున్న భారతీయ సిమెంట్ ఎఫ్డీలను వెనక్కు ఇచ్చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఆ సంస్థకు చెందిన 150 కోట్ల ఎఫ్డీలను ఈడీ విడుదల చేయాలంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని శుక్రవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్వల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. భారతీయ సిమెంట్స్ నుంచి బ్యాంకు గ్యారంటీలను తీసుకుని ఎఫ్డీలను విడుదల చేయాలని ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఎఫ్డీలపై వడ్డీ ఎవరికి దక్కుతుందనే విషయాన్ని కూడా హైకోర్టు నిర్ణయించాలని నిర్దేశించింది. ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.